చేయండి. ప్రధాని ఆర్థిక మంత్రులకు సీఎం జగన్ విన్నపం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 8 డిమాండ్లను నెరవేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో వాళ్ళిద్దరిని ఆయన కలిసిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి శాలువా గప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించి వివిధ అంశాలపై చర్చించినట్టు అందులో పేర్కొంది. ఈ పర్యటనలో హోంమంత్రి అమిత్ షాను సీఎం జగన్ కలవలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించి దీంతోపాటు ప్రాజెక్టు తొలి విడతకు సత్వరమే పూర్తి చేయడానికి 12,911 కోట్లను విడుదలకు అంగీకరించింది. ఆ 2 అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదానికి ఎదురు చూస్తున్నాయి. దీనిపై వెంటనే దృష్టి పెట్టాలి. పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చు అవుతాయి. ఇప్పటికే ప్రతిపాదన జలశక్తి శాఖ వద్ద పెండింగ్లో ఉంది. వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలి. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణకి ఏపీ జన్కు సరఫరా చేసిన విద్యుత్కి 7,230 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వీటి వెంటనే చెల్లించాలి. చూడాలి. ఇలాంటివన్నీ కూడా వాస్తవంగా ఇవన్నీ గతంలో అడిగినటువంటివే. ఈ దఫా మళ్ళీ ఎందుకు వెళ్ళుంటారంటే రాజకీయపరమైనటువంటి అంశాల గురించినే అన్నటువంటిది చర్చ నడుస్తోంది. కాకపోతే అధికారికంగా ఈ పనులకే వెళ్ళారన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేస్తున్నారు.